హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోలు అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది. ఈరోజు అయితే అక్బర్ పోల్ట్రీ ఫామ్ మన బర్డ్స్ వచ్చేసి 38వ రోజు. మన మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే నేను తెలియజేస్తాను. అదేవిధంగా మన ఫీడ్ మేనేజ్మెంట్ కూడా ఏ విధంగా ఉంటుంది అనేది కూడా నేను చెప్తాను. ఓకేనా, మీరైతే ఈ వీడియోని అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే బయట చూసుకున్నట్టయితే మనమైతే ఈ పరదా ఇలా ఫీట్‌న్నర దాకా ఎందుకు వేసుకున్నామంటే, సో వింటర్ కాబట్టి చలి తీవ్రత బాగా ఉన్నది కాబట్టి నేనైతే ఈ విధంగా అనేది మేనేజ్మెంట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా చేయకపోతే ఏం ప్రాబ్లం అయ్యేది అనేది నేను చెప్తాను. ఈ విధంగా చేయకపోతే ఏంటంటే కొన్ని బర్డ్స్ అనేది సైడ్లలో పండుకొని అలాగనే మోర్టాలిటీ అవుతున్నాయి. సో ఈ విధంగా నేను వేసుకున్నాక బర్డ్స్ అనేది మొత్తం టోటల్ అంతటా తిరుగుతున్నాయి. సో వాటర్ ఇంటేక్ అనేది చేయడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా ఈరోజు మీరు చూస్తున్నట్టయితే మన బర్డ్స్ ఫీడ్ అనేది నేను డైలీ నైట్లో మనం ఫీడ్ అనేది పోయడం అయితే జరుగుతుంది. సో అందుకనే నైట్ అనేది మనము స్టాప్ చేసినాము. సో నైట్ అనేది నేను ఫీడ్ పోయలేదు. సో మార్నింగ్ టైం అయితే ఫీడ్ అనేది నేను ఈరోజు నుంచి అయితే నేను స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. సో ఎందుకంటే మనకి ఇప్పుడు లిఫ్టింగ్ స్టేజ్ కాబట్టి మనం మార్నింగ్ టైం ఫీడ్ పోసుకున్నామంటే మనకి ఈవినింగ్ పోయకుండా పర్వాలేదు. ఎందుకంటే లిఫ్టింగ్ అనేది జరిగినా కానీ మనకు ఏం కాదు. అదే నైట్ మీరు ఫీడ్ పోసుకురంటే మళ్ళీ మార్నింగ్ ఒకవేళ ఈరోజు లిఫ్టింగ్ ఉందన్న టైంకి మళ్ళీ మార్నింగ్ మళ్ళీ మీరు ఫీడ్ పోయడం జరుగుతుంది. అలా ఫీడ్ పోయడం వల్ల బర్డ్స్లో ఏమవుతుందంటే కొన్ని ఫీడ్ అనేది ఉండడం జరుగుతాయి. అలా ఉన్నప్పుడు మనం లిఫ్టింగ్ స్టేజ్ ఉన్నప్పుడు లిఫ్టింగ్ వాళ్ళు వచ్చినప్పుడు బర్డ్స్లలో ఫీడ్ ఉన్నప్పుడు లిఫ్టింగ్ అయితే జరగదు మనకు. సో అందుకనే మేనేజ్మెంట్ అనేది నేను చేంజ్ చేస్తున్నాను. మనం వింటర్ సీజన్లో మార్నింగ్ టైమే ఫీడ్ పోసుకోవాలి. సో సమ్మర్ సీజన్లో మనమైతే నైట్ టైమే ఫీడ్ పోసుకోవాలి, మార్నింగ్ అనేది పోయొద్దు. ఓకేనా. సో అదేవిధంగా మనకు ఇప్పుడు బర్డ్స్ వెయిట్ వచ్చేసి మనకు ఈ రోజుకైతే 1.95 దాకా ఉంది. ఇంకా 2 days తర్వాత మనకు ఏ విధంగా ఉంటుంది అనేది నేను వెయిట్ అయితే నేను చెప్తాను. సో అదేవిధంగా మళ్ళీ మనమైతే లిటర్ ర్యాకింగ్ అనేది స్టాప్ అయితే చేయడం అయితే జరిగింది. ఎందుకంటే మార్నింగ్ మనం ఫీడ్ పోస్తున్నాం కాబట్టి ఫీడ్ పోసినాక మళ్ళీ మనం ర్యాకింగ్ చేస్తే అవి డిస్టర్బ్ అవుతాయి. మీరు చూస్తున్నట్టయితే నేను మార్నింగ్ ఫీడ్ పోసిన కదా. సో ఫీడ్ పోయంగానే ఈ విధంగా ఫీడ్ ఇంటేక్ చేసి ఉన్నాయి. సో ఓన్లీ మనం ఫీడ్ పోసుకొని సో వాటర్ అనేది తీసివేయడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా కొంచెం ఎండ వచ్చినాక పరదా అనేది ఇది టోటల్లీ కిందికి దించడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా మన కొన్ని బర్డ్స్లలో మన లివర్ అనేది కొంచెం డ్యామేజ్ అయ్యి ఉంటున్నాయి. సో అందుకనే సార్ అనేది మనకు మెడిసిన్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఆ మెడిసిన్ వచ్చేసి మీకు ఇంతకుముందు కూడా చెప్పాను నేను, కెనోటాక్స్ అని. మీరు మెడిసిన్ చూసినట్టయితే ఈ మెడిసిన్ అండి. సో ఈ మెడిసిన్ చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే మనకు మోర్టాలిటీ కంట్రోల్ అవుతుంది. ఈ మెడిసిన్ అనేది మీరు కూడా వాడండి, మీకైతే మంచి రిజల్ట్ ఉంటుంది. నేనైతే యూజ్ చేస్తున్నా కాబట్టి చెప్తున్నాను. సో అదేవిధంగా మీరు చూస్తున్నట్టయితే మనం మార్నింగ్ ఫీడ్ వస్తున్నప్పుడు ఈ విధంగా వస్తున్నాయి. ఎందుకంటే మనం నైట్ అనేది ఫీడ్ పోయలే కాబట్టి ఈరోజు అయితే కొంచెం చేంజ్ అయిపోయింది కాబట్టి వీటిలకు ఈ విధంగా ఉంటుంది. ఈరోజు నుంచి అయితే నేను మార్నింగ్ అయితే ఫీడ్ అయితే పోయడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా వాటర్లు అనేది శానిటైజర్ అనేది మనం చూసుకోవాలి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే అస్టిక్ యాసిడ్ అనేది మనమైతే చూసుకోవాలి. ఆక్వా ట్యాబ్లెట్ అనేది మనము వేసుకోవాలి. ఎందుకంటే ఇవి లేకపోతే వాటర్లో ఫ్లోరైడ్ అనేది మనకు ఎక్కువ ఉంది కాబట్టి మన బర్డ్స్లో సౌండ్ అనేది వచ్చే ఛాన్సులు ఉంటాయి. సో ఈసారి అయితే మనకైతే సౌండ్ అనేది లేదు. సో ఈ విధంగా అనేది ఉంది. చూద్దాం మన వెయిట్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది. ఓకేనా. సో అంతవరకు అయితే మీరైతే ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Yeah.